నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. దక్షిణాదిన ఇంతవరకు బీజేపీని ఆదరించని తమిళనాడు, కేరళలో ప్రధాని మోదీ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పాలక పార్టీలు కూటములపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా తమిళనాడులో డీఎంకే టైం అయిపోయిందన్నారు. అవినీతి డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేశారని తెలిపారు. ఇక తమిళనాడు ఎన్డీఏతోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు మోదీ. చెన్నై సమీపంలోని మధురాంతకంలో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. డీఎంకే ప్రభుత్వ నిష్క్రమణకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇది అవినీతి, మాఫియా, నేరాల సర్కారు. అది ఒక కుటుంబాన్ని మాత్రమే సేవిస్తోంది. ఈ పార్టీలో ఎదగాలంటే వారసత్వం, అవినీతి, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, భారత సంస్కృతిని తూలనాడడం ఇవే మార్గాలు అని ధ్వజమెత్తారు. 2014కి ముందు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్, డీఎంకే భాగస్వాములుగా ఉన్నప్పుడు విడుదలైన నిధుల కంటే 3 రెట్ల నిధులను తన ప్రభుత్వం తమిళనాడుకు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతుందో, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి చేరుతోందో చిన్నపిల్లలకు కూడా తెలుసన్నారు. స్టాలిన్ జమానాలో డ్రగ్స్, మద్యం మాఫియా మాత్రమే పురోగతి సాధించాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మిత్రపక్షం అన్నా డీఎంకే అధినాయకురాలు దివంగత మాజీ సీఎం జయలలితను ప్రశంసించారు. ఆమె హయాంలో శాంతి భద్రతలు బేషుగ్గా ఉండేవని, మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేదని తెలిపారు. మదురైలో తిరుప్పరకుండం కొండపై దీపోత్సవానికి సంబంధించిన వివాదాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. భక్తులకు బీజేపీ మద్దతుగా నిలవగా డీఎంకే మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చిందని విమర్శించారు. ఈ సభలో అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్, పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ తదితర మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. తిరువనంతపురంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ముందు ప్రధాని 3 అమృత్ భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీటిలో తిరువనంతపురం, చర్లపల్లి, తిరువనంతపురం నుంచి టాంబరం, నాగర్కోయిల్ నుంచి మంగళూరు రైళ్లతో పాటు త్రిశూర్ నుంచి గురువాయూర్ ప్యాసింజర్స్ కూడా ఉన్నాయి. అలాగే పీఎం స్వానిధి క్రెడిట్ కార్డును కూడా ప్రారంభించి 1,00,000 మంది లబ్ధిదారులకు పీఎం స్వానిధి రుణాలను పంపిణీ చేశారు. ఈ క్రెడిట్ కార్డు 5 ఏళ్ల కాలానికి ఉంటుంది. 30,000 రూపాయల వరకు రుణ పరిమితి ఉంటుంది. ఓపెనింగ్ లిమిట్ 10,000. కార్డు వాడకాన్ని బట్టి క్రమేసీ పెంచుతూ పోతారు. దీన్ని యూపీఐ ఐడికి కూడా లింక్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం పినరయి విజయన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్ ఆశానాథ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తాంపానూర్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వృత్తివికందం మైదానం వరకు ఆయన రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు వికసిత కేరళ ప్లకార్డులను ప్రదర్శించారు. ఇవి పక్కన బ్రేకింగ్ అప్డేట్స్. స్టే విత్ us.